వేదాయపాళెం పోలీస్ స్టేషన్లో కాకాణి ఫిర్యాదు. భారీగా తరలివచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. వైసీపీ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై సోషల్ మీడియాలో అనుచిత అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని నెల్లూరు నగరంలోని వేదాయపాళెం 5వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ గారు, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య గారు, రూరల్ ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ రెడ్డి గారు, మాజీ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్ చిల్లకూరు సుధీర్ రెడ్డి గారు, మాజీ విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి గారు, డిసిసిబి మాజీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి గారు, రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి మహమ్మద్ ఖలీల్ అహ్మద్ గారు, ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మంత్రి కాకాణి కామెంట్స్. టీడీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారిపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్నారు. టీడీపీ సోషల్ మీడియా పోస్టులపై ఫిర్యాదు చేసినా వారి మీద ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే టీడీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి గారిపై అనుచిత పోస్టులు పెట్టారు. వాళ్ళ ఐడీలు సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేశాం. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఐటీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. రాజ్యాంగం అందరికీ ఒక్కటే. వైసీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నట్లే టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయాలి. బ్రిటిష్ పాలనలో కూడా ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు లేవు. వైసీపీ కార్యకర్తలకు లోకేష్ మళ్ళీ రెడ్ బుక్ అవసరం లేదు. మనపై అనుచితంగా ప్రవర్తిస్తున్న, పోస్టులు పెడుతున్న వారి పేర్లు నమోదు చేసుకుని ఉంచుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బాధపెట్టిన ఏ ఒక్కరిని విడిచిపెట్టాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా సప్త సముద్రాలు దాటి దాక్కున్నా లాక్కొస్తాం. కూటమిలో భాగస్వామ్యం అయిన బీజేపీ దళిత నేత ఆవేదనను తెలియచేస్తే నాపై కేసులు పెట్టారు. ఒక దళిత నాయకుని వద్ద లంచం అడిగిన సోమిరెడ్డిపై కేసు పెట్టకుండా నాపై కేసులు నమోదు చేస్తున్నారు. రేపు అనేది ఉందనే విషయాన్ని టీడీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలి. టీడీపీ నేతలే ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి వైసీపీ కార్యకర్తలు పోస్టులు పెట్టారని అక్రమ కేసులు పెడుతున్నారు. పోలీసులు రాజ్యాంగబద్ధంగా మసులుకోకపోతే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉంది. మా పిలుపుపై భారీగా తరలివచ్చి విజయవంతం చేసిన జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.